హాయ్ వ్యూవర్స్, ఐఎమ్ రవిచంద్ర. యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, సైన్ అప్ అయిన తర్వాత మీ యూట్యూబ్ అకౌంట్లో వీడియోస్ ఎలా అప్లోడ్ చేసుకోవాలని ప్రీవియస్ వీడియోస్లో చెప్పడం జరిగింది. మీ యూట్యూబ్ ఛానల్కి గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ ఎలా అనుసంధానం చేయాలి, గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ ఏ విధంగా సైన్ అప్ అవ్వాలని తెలుసుకుందాం. ఇంతకు పూర్వమే మీరు గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ కలిగి ఉంటే ప్రస్తుతం ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్కి అనుసంధానం చేసుకోవాలి. దీన్ని గూగుల్ యాడ్సెన్స్ అసోసియేషన్ అంటారు. ఈ యాడ్సెన్స్ అసోసియేషన్ ఎలా చేయాలనేది ప్లేలిస్ట్లో చూస్తే మీకు ఒక వీడియో ఉంటుంది. ఆ వీడియోని వీక్షించండి. ప్రస్తుతం గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ లేని వాళ్ళు, యూట్యూబ్ ఛానల్ కొత్తగా క్రియేట్ చేసుకున్న వాళ్ళు మేము చెప్పేటువంటి ఈ ట్యూటోరియల్ ఫాలో అవ్వండి. బ్రౌజర్ ఓపెన్ చేయండి. youtube.com ఓపెన్ చేశాను. దీనిలో మీ యొక్క జీమెయిల్ అకౌంట్ సైన్ అవ్వండి. ఇక్కడ అకౌంట్ పిక్చర్ మీద క్లిక్ చేయండి. యూట్యూబ్ సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది, క్లిక్ చేయండి. ఈ పేజ్లో వ్యూ అడిషనల్ ఫీచర్స్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. మీరు ఇక్కడ ఛానల్లో ఉన్నారు. ఈ ఛానల్లో మానిటరైజేషన్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయాలి, ఎనేబుల్ చేసుకోవాలి. మానిటరైజేషన్ అంటే వీడియో పైన వచ్చేటువంటి ప్రకటనల ద్వారా మనం మనీ ఎర్న్ చేయడం. ఎనేబుల్ మై అకౌంట్ క్లిక్ చేయండి. యూట్యూబ్ మానిటరైజేషన్ అనేది ఎనేబుల్ అవుతుంది. ఇక్కడ వచ్చినటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ చదవండి. అగ్రిమెంట్ చెక్ చేసి ఇక్కడ ఉన్నటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ చదివి యాక్సెప్ట్ క్లిక్ చేయండి. మానిటైజేషన్ వీడియో, ఓవర్లీ లోడెడ్ వీడియోస్, స్కిప్డ్ వీడియోస్ చెక్ చేసి మానిటైజేషన్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఇక్కడ వీడియో మీద యాడ్స్ని అనే విధంగా ఎనేబుల్ చేసుకోవాలనే ఆప్షన్ కనిపిస్తుంది. గోడ క్లిక్ చేయండి. మీ వీడియో పక్కన డాలర్ సింబల్ అనేది కనిపిస్తుంది గ్రీన్ కలర్లో, అంటే మీ మానిటైజేషన్ అనేది ఎనేబుల్ అయినట్టు. ఇప్పుడు మళ్ళీ నేను యూట్యూబ్ ఛానల్లోకి వచ్చాను. ఛానల్లో మానిటైజేషన్లోకి వెళ్తున్నాను. మానిటైజేషన్లో హౌ విల్ బి అయిపోయాడు అంటే దీనికి యాడ్సెన్స్ అకౌంట్ అనేది అసోసియేట్ చేసుకోవాలి. అసోసియేట్ యాడ్సెన్స్ అకౌంట్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇవ్వండి. యూట్యూబ్ నుంచి గూగుల్ యాడ్సెన్స్ పేజ్కి రీడైరెక్ట్ అవుతుంది. రీడైరెక్ట్ పేజ్లో మనం సైన్ ఇన్ క్లిక్ చేయాలి. ఇక్కడ ఆటోమేటిక్గా మీ యొక్క యూట్యూబ్ ఛానల్ యూఆర్ఎల్ వస్తుంది. కంటిన్యూ క్లిక్ చేయండి. కంట్రీ రీజన్ సెలెక్ట్ చేసుకోండి. ఇండియా ఇస్తున్నాను. టైం జోన్ డిఫాల్ట్గా వస్తుంది. ఇండివిజువల్ ఆర్ బిజినెస్, ఇండివిజువల్ ఇస్తున్నాను. పే నేమ్, బ్యాంక్ అకౌంట్లో ఏ విధంగా ఉందో అదేవిధంగా పే నేమ్, అడ్రస్, మీ ఫోన్ నెంబర్ అని కూడా ఫిల్ చేయండి. ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ ఈమెయిల్ ప్రిఫరెన్స్ చెక్ చేసుకోండి. ఫైనల్గా సబ్మిట్ చేసిన తర్వాత ఒకసారి మొబైల్ నెంబర్ కన్ఫర్మేషన్ అడుగుతుంది. ఆల్రెడీ మొబైల్ నెంబర్ కన్ఫర్మేషన్ ఈమెయిల్ వెరిఫికేషన్ అయితే యూట్యూబ్ ఛానల్కి రీడైరెక్ట్ అవుతుంది. రీడైరెక్ట్ అయిన తర్వాత మీ యొక్క జీమెయిల్లో లాగిన్ చూసుకుంటే మీ అకౌంట్ స్టేటస్ అనేది కనిపిస్తుంది. పెండింగ్ అని కనిపించింది. ఈ విధంగా మన యూట్యూబ్ ఛానల్లో గూగుల్ యాడ్సెన్స్ అనేది ఎనేబుల్ చేసుకోవచ్చు. మీ వీడియోస్కి వచ్చేటువంటి వ్యూస్ ద్వారా మనీ అనేది ఎర్న్ చేస్తారు. వితిన్ 24 to 48 అవర్స్లో మీకు ఒక మెయిల్ వస్తుంది గూగుల్ నుంచి. ఆ మెయిల్లో మీ యూట్యూబ్ గూగుల్ యాడ్సెన్స్ అనేది అప్రూవ్ అయిందని కన్ఫర్మేషన్ మెయిల్ వస్తుంది. తర్వాత మీరు google.com/adsense అనే పేజ్లో మీ యొక్క జీమెయిల్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అయ్యి మానిటైజ్ చేసుకోవచ్చు. యూట్యూబ్లో వచ్చేటువంటి ఎర్నింగ్స్ అయితే మాత్రం ఆఫ్టర్ 1 month తర్వాత మాత్రమే గూగుల్ యాడ్సెన్స్లో అప్డేట్ అవుతాయి. అంటే ఈ మంత్ 13th తర్వాత వచ్చిన ఎర్నింగ్స్ నెక్స్ట్ మంత్ 15th లోపల అప్డేట్ అవుతాయి. అప్పటి వరకు ఎర్నింగ్స్ అన్ని కూడా యూట్యూబ్లో చూస్తే తప్ప గూగుల్ యాడ్సెన్స్లో చూపించదు. ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్లయితే ఫేస్బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్లో షేర్ చేయండి. మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం youtube.com/thewebinshed అనే ఛానల్ వీక్షించండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మా అప్డేట్స్ అన్ని కూడా మీరు మెయిల్లో పొందగలుగుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.